రెండో వార్డు ప్రచార కార్యక్రమం మొట్టమొదటిగా ప్రతిసారి కూడా ఏ కార్యక్రమం తీసుకున్నా మన గౌరవ శాసనసభ్యులు బాలనాయక్ గారు ఈ వార్డుకి వెళ్ళి తీసుకుంటారు కాబట్టి ఆనవాయితీగా ఈరోజు ఈ రెండో వార్డులో మొట్టమొదటి కార్యక్రమం ఈ రెండో వార్డుకి వెళ్ళి పూర్తి చేసేందుకు మన ఎమ్మెల్యే గారు స్టార్ట్ చేసేందుకు వారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు నేనావత్ బాలనాయక్ గారు, అదేవిధంగా డాక్టర్ వేణుగోరెడ్డి గారు, అదేవిధంగా ఎంపీటీసీ కృష్ణయ్య గారు, సోదరుని మార్కెట్ కమిటీ చైర్మన్ జమునా మాధవరెడ్డి గారు, మరి మీ ఆశీర్వాదం పొట్ట సుగుణయ్య గారు, ఎందుకంటే మండలం కదా పైకి పొట్ట సుగుణయ్య గారు, ఇంకా అదేవిధంగా వేదిక నిర్మించిన పెద్దలు, మరి మీ ఆశీర్వాదం మీ దీవెన కోసం వచ్చిన బాబు సోదరుడు ప్రసాద్ గారికి మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మరి ఈనాడు ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. మీకు తెలుసు 2 సంవత్సరాల క్రితం బాలునాయక్ గారు సుమారుగా 2 సంవత్సరాలు 1 నెల 2 నెలలు అయింది బాలునాయక్ గారు ఎమ్మెల్యే గెలిచినాక దేవకొండ పట్టణంలో చాలా కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తా ఉన్నాడు. ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంగా ఏదైతే ఎన్నికల హామీల అనుబంధంగా మరి మహిళలందరూ కూడా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఏడికి పోవాలన్నా, అమ్మగారింటికి పోవాలన్నా, తల్లిగారింటికి పోవాలన్నా, గుళ్ళకు పోవాలన్నా, గోపురాలకు పోవాలన్నా, ఏడికి పోవాలన్నా కూడా ఫ్రీ బస్ ఇచ్చి మీ అందరికి కూడా సాయం చేసిండు. ప్రజల కోసం 200 యూనిట్ల కరెంటు ఫ్రీ చేసిండు. 200 కన్నా ఎక్కువ గాలిలోకే మీటర్లకు బిల్లు కట్టవలసి వస్తుంది. సన్న బియ్యం ఇచ్చిండు. ఇంకా చాలా కార్యక్రమాలు చేసిండు. మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, ఎందుకంటే చాలా రోజులు లేదు, 6-7 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మీరందరూ కూడా మీ బిడ్డ మరి దళిత బిడ్డ మరి తప్పకుండా మీరందరూ కూడా చెయ్యి గుర్తు మీద ఓటేసి మున్సిపల్ కౌన్సిలర్కి పంపించాలని కోరుకుంటూ చేతులు ఎత్తి నమస్కరిస్తాం. ఎందుకంటే ఇంకోటి చెప్తున్నా, మీ అందరూ కూడా ఈ పర్వతాలు చెరువు సంబంధించి కూడా చాలా పొలాలు ఉన్నాయి. మరి మీకు కూడా ఆ తూము ఒకటి పనిచేస్తలేదు కాబట్టి దానికి కూడా 1,25,00,000 రూపాయలు ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించండు. ఎందుకంటే మీరందరూ కూడా దానికి సంబంధించిన రైతులుండు. ఈనాడు బ్రహ్మాండమైన రోడ్ వేసడం, బ్రిడ్జీలు కట్టడం, ఇవాళ 400-500 ఎకరాలు పొలాలు కాసు చేస్తున్నారు కాబట్టి మీరు అది కూడా రైతుల పక్షాన కూడా మన ఎమ్మెల్యే బాలనాయక్ గారు చాలా పని చేస్తున్నారు కాబట్టి మీరు ఒక్కటే పని చేసే వాళ్లకు పట్టం కట్టాలి, పని చేయని వాళ్లకు పక్కన పెట్టాలి. దయచేసి ఈ 3 సంవత్సరాలు కాదు, మళ్ళీ 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మన బాలనాయక్ గారు ఎమ్మెల్యే ఉంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే, అస్సం గుర్తుకే. ఇప్పుడు మీ ఆశీర్వాదం కోసం వచ్చిన ప్రసాద్ సోదరుడు మాట వచ్చినా కోరుతా ఉన్నాం.